వెల్కమ్ టు మై ఛానల్. నేను బాగున్నాను, మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదైతే అమావాస్య వ్లాగ్ అండి. ప్రతి నెల పెడుతూనే ఉంటున్నాను కదా. నాకు ఇష్టమైన పూజ ఏదైనా ఉన్నది అంటే అమావాస్య పూజేనండి. నాకు బాగా కలిసి వచ్చిన పూజ కూడా అదేని, అందుకనే వదలకుండా మర్చిపోకుండా ఆ పూజను అయితే నేను చేసుకుంటూ ఉంటానండి. అయితే పాలు అయితే పెట్టేశాను టీ కోసమని. ఇంత బాగా రెడీ చేసుకున్నాను కదా, పొయ్య శుభ్రంగా తొడుచుకొని గట్రా. మళ్ళీ ఏం జరిగిందంటే పాలు అయితే వచ్చాయండి, మరగపెట్టుకున్నాను. అవి ఏమయ్యాయి అంటే పొంగిపోయి. దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అవి పొంగిపోవు. ఏదైనా పనిలో అడవిలో పెడతాం కదా, ఆ టైంలో పెడితే మాత్రం ఇలాగే నాకు జరుగుతూ ఉంటుంది. అయితే మరి ఇంకెందుకులని నీట్గా క్లీన్ చేస్తాను. కానీ బొట్లు గట్టి పెట్టడానికి కావాలి, చిన్న ముగ్గు అయితే పెట్టాను. అయితే వీటి కోసమే పూజ కోసం అయితే అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. మార్నింగ్ టిఫిన్ కూడా చేసానండి, ఇంకా వంట అయితే చేయలేదు, చేస్తాను. మార్నింగ్ అయితే దోశలు అయితే వేసి మా వాళ్ళకైతే ఇచ్చాను. ఆ రోజు నేను తినలేండి, ఉపవాసమని. అయితే మా వాళ్ళ కోసమే తీసి ఇచ్చాను కదా. అయితే పాలు అయితే ఇలా పొంగిపోతున్నాయి, ఏంటా అని నాకు అడిగాను. మా అత్తయ్యకి అడిగితే ఆవిడ చెప్పారు, రోజు పొంగిపోతే ప్రాబ్లం కానీ ఎప్పుడో ఇలా పొంగిపోతే ప్రాబ్లం లేదు అని చెప్పారండి. అయితే మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో, ఇలాగ కరెక్టా కాదానని. అయితే మా అత్తయ్య అయితే మంచిదే అలా పొంగితే ప్రాబ్లం లేదు అని చెప్పారు. అయితే ఇల్లు గుమ్మలు అన్నీ తుడుచుకున్నాక ఆ పూజ కోసం అయితే తుడుచుకుంటున్నానండి అన్నీ కూడా. ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. వంట ఏంటంటే సింపుల్గా అయిపోయి ఏవైనా చూసుకొని చేసుకోవాలి. అంటే బంగాళదుంపలు ఉన్నాయండి, వాటిని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడకపెట్టేశాక ఇవి ఉల్లిపాయలు అయితే వేపుకున్నానండి. దేనికోసం అంటే పేస్ట్ చేయాలని వేపుకున్నాను. కాకపోతే ఆ రోజు ఆ మిక్సీ కట్టడానికైతే కరెంట్ లేదండి, కరెంట్ అయితే వెళ్ళిపోయింది. ఇంకెందుకులేనని ఈ ఉడకపెట్టిన దుంపలు కదా, పోపు పెట్టుకున్నాక దీంట్లో ఎక్కువసేపు వేపనక్కర్లేదు. దాంట్లో కొంచెం మసాలాలు వేసుకొని, అదే పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా వేసుకొని బాగా కొంచెం వేపుకున్నాక, ఇప్పుడు ఎలాగ మరి కరెంట్ రాలేదు కదా, పేస్ట్ కొట్టలేదు, అదే ఉల్లిపాయ ముక్కలను అయితే దాంట్లో వేసాక ఇప్పుడైతే కూర అయితే అయిపోయింది. మధ్యాహ్నం భోజనాలు అయిపోయినాక 1 గంట 2 గంటల తర్వాత, అంటే 3 గంటలు స్టార్ట్ చేశాను. ఉదయమే మొత్తం ఇల్లు గుమ్మలు అన్నీ ఒత్తేసాను. ఇప్పుడైతే బొట్లు పెట్టుకుంటున్నానండి. అయితే పెద్దవాళ్ళు ఊరికనే అనలేదు కదండి, మన ఇంట్లో ఎప్పుడు లక్ష్మీ కళతో నిండుగా ఉండాలి అని అంటే ముందుగా మనం ఉండవలసినవి కొన్ని అయితే మనము పెద్దలు చెప్పినవి అయితే పాటించాలి కదా. మెయిన్ ఏంటి, ఇంట్లో ఆడవాళ్ళు అనేది ఎప్పుడు లక్ష్మీ కళతో ఉంటే ఇల్లు ఎప్పుడు నిండుగా ఉంటుంది కదా అనేది మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతాను. దానికోసం అయితే పూజకైతే సాయంత్రం అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. నేను ఏ పూజ మానినా ఈ పూజ అయితే నేను మాను కంపల్సరీగా చేసుకుంటాను. ఏదైనా ఆటంకం ఉంటే ఆ నెల ఏదో ఒకసారి అలా అవుద్ది, కానీ మ్యాక్సిమం అయితే నేను చేసుకుంటూనే ఉంటున్నానండి. అయితే సాయంత్రం కదా, ఇప్పుడైతే గుమ్మం దగ్గర దీపాలు పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే తులసం దగ్గర కూడా దీపం పెట్టుకుంటున్నాను. పువ్వులు ఏంటండి మరీ టూ మచ్గా ఉన్నాయి కాస్ట్. అందులో సమ్మర్ కదా, పువ్వులు తెచ్చినా తాజాగా ఉండట్లేదు. 50 రూపీస్ వంట, ఎన్ని కూడా ఇవ్వలేదు. మరి ఏం చేస్తాం, తప్పదు కదా. రోజు అలాగే కొనుక్కుంటున్నామండి. ఇంటి దగ్గర మొక్కలు ఉన్నాయి, మాకు ప్రయోజనం లేదు. ఎందుకంటే కిందన ఉంటాయి మొక్కలు, మేము లేచినప్పటికీ పువ్వులు ఏరేస్తారు, బయట వాళ్ళే ఏరేస్తున్నారు. మరి ఇలా తెచ్చుకొని పూజ చేసుకోవడమే. అయితే అదే వంటగదిలో అయితే అమ్మవారు ఉంటారు కదా, అన్నపూర్ణాదేవి అమ్మవారు, అక్కడైతే దీపం పెట్టుకొని ధూపం వేసుకున్నానండి. అవన్నీ పెట్టుకున్నాక ఇప్పుడైతే తీరిగ్గా అమ్మవారి దగ్గర అయితే దేవుడి దగ్గర అయితే వచ్చి దీపారాధన చేసుకొని పూజ అంతా కంప్లీట్ చేయాలి. సమ్మర్ కదండి, చాలా వేడిగా ఉంది. అయితే ఎక్కువగా ప్రసాదం కూడా ఏం చేయలేదు. పాలు ఉన్నాయి, దాంట్లో కొంచెం తేనె కలిపేసి, పాలు మరగపెట్టినవే చల్లగా అయిపోయినాక తేనె కలిపేసి పెట్టాను. ఇప్పుడు ఎలాగ మామిడిపళ్ళు సీజన్ కదండి, అందుకనే మామిడిపళ్ళు పెట్టేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నాను. ఇప్పుడైతే అమ్మవారికి చిన్న అమ్మవారి విగ్రహం నా దగ్గర ఇత్తడిది ఉంది, అక్కడైతే కుంకుమ పూజ అయితే చేసుకున్నాను. ఈరోజైతే గోమతి చక్రాలతోనే అష్టోత్తరం చేసుకుంటున్నానండి. ఇప్పుడు అన్ని తామర గింజలు పువ్వులతోని చేయలేకపోయాను, అంటే అవి క్లీన్ చేయలేదు. అందుకనే ఓన్లీ మన గోమతి చక్రాలతోనే పూజ అయితే చేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకున్నానండి. కొట్టుకున్నాక ఇప్పుడైతే ఆరతి ఇచ్చేసుకుంటున్నాను. ఆరతి ఇచ్చుకొని ధూపం అయితే వేసుకున్నాను మస్తుగా. నేను ఎప్పుడు కూడా ధూపం అనేది ఫుల్గా ఇస్తానండి.
వేస్తాను ఇంట్లోన. అంటే ప్రతి శుక్రవారం కూడా వేస్తుంటాను. కానీ ఇలాగ అమావాస్య వచ్చినా సరే ఫుల్‌గా వేస్తాను. అందుకే ఎక్కువగా మా ఇంట్లో ధూళి, పట్లు బాగా కట్టేస్తున్నాయి. వాటిని కూడా అలాగే దులుపుకొని నీట్‌గా ఉంచుకుంటున్నానని చెప్తున్నాను కదా! ఎప్పుడు కూడా మన ఇల్లు అనేది నీట్‌గా ఉంటేనే కదా మన ఇంట్లో లక్ష్మీప్రదంగా లక్ష్మీదేవి ఉంటది. అందుకనే నీట్‌గా శుభ్రంగా అయితే ఉంచుకున్నాను. ఇప్పుడైతే పసుపు, కుంకాలు ఇవన్నీ కూడా నిండుకున్నాయి కదా! మొన్న చూపించాను. అవన్నీ క్లీన్ చేసేసానండి. వీడియోలో పెట్టాను కదా! వాటిల్లో అయితే ఇప్పుడైతే పసుపు, కుంకుమ, ప్రసాదాలన్నీ కూడా ఫిల్ చేసి శుభ్రంగా పెట్టుకుంటున్నాను. అయితే ఉదయం అంతా ఉపవాసం ఉంటున్నాను కదా! అందుకనే నైట్ అనేది ఈ కస్టర్డ్ చేసుకున్నానండి. ఫ్రూట్స్ కస్టర్డ్ ఎక్కువగా ఈ మధ్యన అయితే ఇదే చేసుకుంటున్నాను. కస్టర్డ్ పౌడరు పట్టుకొని వచ్చాను కదా! అన్ని ఫ్రూట్స్ తిన్నట్లుగా ఉంటుంది. అందుకనే హెల్తీగా కూడా ఉంటుందని అన్ని ఫ్రూట్స్ ఉంటే ఈ కస్టర్డ్ చేయడం అనేది చాలా ఈజీ అండి. ఆల్రెడీ మన షార్ట్ వీడియోలో పెట్టాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఈసారి అయితే ఈ కస్టర్డ్లో అయితే కొంచెం జీడిపప్పు, పిస్తా కూడా యాడ్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఉదయం నుంచి ఉపవాసం ఉంటాం కదండి, అన్ని ఫ్రూట్స్ కలిసి ఉంటాయి కదా ఈ కస్టర్డ్ అనేది. అలా చేసుకుని తింటే మంచిదని నా ఒపీనియన్ మాత్రమే. ఇడ్లీ, దోశ అవన్నీ చేసుకుని తినే కన్నా ఇదైతే బాగుంటుంది. అది కాక మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమే, అందుకే చేసుకుంటూ ఉంటాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై